హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీధర్. ఈ మధ్య ఒక ఆర్టికల్ చూశానండి పేపర్లో. లాక్డౌన్ వల్ల విడాకులు పెరగచ్చు, సో పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి చాలామంది లాయర్లు చెప్పారండి. దాని తర్వాత మొన్న రీసెంట్గా జూలైలో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ఓ భార్యాభర్తలకి వీడియో కాన్ఫరెన్స్లో కేసు అంతా విని డిజిటల్గా డివోర్స్ ఇచ్చిందంట. కొత్తగా లేదు. అసలు డివోర్స్ అంటే ఏంటో చూద్దామా? So, what is divorce? Divorce means putting an end to the marriage by the way of dissolution of marital relationship by a competent court, along with separation of husband and wife. Also involves division of property, assets and issue of child custody. విడాకులు అంటే భార్యాభర్తల సంబంధం అక్కడితో తెగిపోవటం, దాంతోపాటు ఉన్న ఆస్తులు లేతే వేరే ఉన్న అసెట్స్ ఉన్నాయా ఇంకోట అవి విభజించుకోవటము, ఎవరికి ఎంత అని. దాని తర్వాత పిల్లలు ఉంటే వాళ్ళ కస్టడీ ఎవరికి ఇవ్వాలి అని. ఇటువంటివన్నీ డివోర్స్లో వస్తాయి. మనకి earlier divorce was unknown to general Hindu law. However, this has changed when divorce was introduced in హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అండర్ సెక్షన్ 13. మనకి ఇంతకుముందు విడాకులు అనేది లేదండి హిందూ ధర్మంలో. మన ధర్మం ఫాలో అవుతారు. మన ధర్మంలో మన ధర్మశాస్త్రం ప్రకారం ఒకసారి పెళ్ళైన వాళ్ళు విడాకులు తీసుకోవటం అనే పదమే లేదు. అది దైవిక సంబంధం. సో ఓకే, ఒకసారి పెళ్ళైతే అలా కలిసి ఉంటామే అని చెప్తారు. మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1945 వచ్చిన తర్వాత అందులో సెక్షన్ 13లో విడాకులు అనే పదాన్ని పొందుపరిచారు. సో అయితే సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఎనీ మ్యారేజ్ solemnized whether before or after the commencement of this act may, on a petition presented by either of the husband or the wife, be dissolved by a decree of divorce on the grounds that other party. మీకు 1955 హిందూ వివాహ చట్టం వచ్చేసరికి పెళ్ళైనా, అది వచ్చిన తర్వాత పెళ్ళైనా మీరు విడాకులకి అప్లై చేసుకుని కోర్టు ద్వారా తీసుకోవచ్చు అనేది సెక్షన్ 13 చెప్పేదండి. కానీ దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. అవి అసలు డివోర్స్ హిందూలాలో ఎలా ఉంటుంది అనే దానికి దానికి ఉన్న థియరీస్ ఏంటి, ఏ రకాల్లో డివోర్స్ తీసుకోవచ్చు, దానికి ఉన్న గ్రౌండ్స్ ఏంటి, భార్యకున్న స్పెషల్ గ్రౌండ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. థియరీస్. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో మనం 3 రకాల థియరీలు చూడవచ్చు. అఫెన్సర్ గిల్ట్ ఆర్ ఫాల్ట్ థియరీ, మ్యూచువల్ కన్సెంట్ థియరీ అండ్ ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్ థియరీ. అఫెన్స్ థియరీ అంటే ఏంటి? This theory will come into force when either of the party to the marriage has committed a matrimonial offense. Then the aggrieved party is entitled for divorce. The other party is supposed to be innocent. సో దీంట్లో ఏంటంటే భార్యాభర్తల్లో ఒకళ్ళు తప్పు చేసిన వాళ్ళు అయి ఉండాలి, రెండో వాళ్ళు అమాయకులై ఉండాలి. అట్లాంటి దీంట్లో అమాయకులు అయిన రెండో పార్టీకి విడాకులు అడిగే హక్కు ఉంది. నెక్స్ట్ మ్యూచువల్ కన్సెంట్ థియరీ. మ్యూచువల్ కన్సెంట్ థియరీ ఏంటంటే ఇద్దరూ కలిపి అనుకున్నారు విడిపోదామని, ఇద్దరూ కలిపి కోర్టుకు వెళ్ళారు, అప్లై చేశారు, తీసుకున్నారు. ఇన్ మ్యూచువల్ కన్సెంట్ థియరీ ద అండర్లయింగ్ రిలేషన్ ఈజ్ దట్ సిన్స్ 2 persons can marry by their free will, they should also be allowed to move out of that relation on their free will. ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఇష్టపూర్వకంగా విడిపోవచ్చు,
అనే పద్ధతి ప్రకారం ఈ థియరీ అండి, ఇర్రిట్రబుల్ బ్రేక్డౌన్. దీన్ని ఎట్లా చెప్పాలంటే, such a failure in the matrimonial relationships or such a circumstances adverse that relationship that no longer reasonable probability remains for the spouse again living together as husband and wife. మనకి విడాకులు అన్నప్పుడు మీరు ఇంకొంతకాలం జ్యుడిషియల్ సెపరేషన్ చేయండి, కలిసి ఉండండి, చెక్ చేసుకోండి, తర్వాత విడాకులు ఇస్తామనేది చెప్తారు. ఇక్కడ ఇటువంటి దీంట్లో ఏంటంటే వాళ్ళిద్దరు కలిసే ఉండలేరు, వాళ్ళిద్దరి మధ్య హ్యాపీగా ఉండలేరు, అసలు వాళ్ళు కలిసి ఉండటానికి అవకాశమే లేదు అన్న కండిషన్స్లో ఈ ఇర్రిట్రబుల్ బ్రేక్డౌన్ మొదలవుతుందండి. టైప్స్ ఆఫ్ డైవోర్స్, దీంట్లో 2 రకాలు. ఒకటి ఇద్దరు ఇష్టపూర్వకంగా తీసుకునేది, ఒకళ్ళకి డివోర్స్ కావాలి, రెండో వాళ్ళ పెట్టే బాధ వల్ల కానీ, రెండో వాళ్ళు నచ్చక అనేది. సో మ్యూచువల్ డివోర్స్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్, మ్యూచువల్ డివోర్స్ ఈజ్ గవర్న్డ్ బై సెక్షన్ 13B. బోత్ పార్టీస్, దట్ ఈస్ హస్బెండ్ అండ్ వైఫ్, మ్యూచువల్లీ అగ్రీ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ కన్సెంట్ ఫర్ పీస్ఫుల్ సపరేషన్. ఇష్టపూర్వకంగా ప్రశాంతంగా కలిసి కొట్టుకునే కంటే విడిపోయి ప్రశాంతంగా బతుకుదాము అని అనుకునేవాళ్ళు మ్యూచువల్ కన్సెంట్ థియరీ చూడొచ్చు. అదే కంటెస్టెడ్ డివోర్స్ అని అనుకున్నాం. వెన్ డైవోర్స్ ఈజ్ ఇనిషియేటెడ్ బై ఎయిదర్ స్పౌసెస్, ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ కంటెస్టెడ్ డివోర్స్. సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రొవైడ్స్ గ్రౌండ్స్ ఫర్ ఫిల్లింగ్ ఏ కంటెస్టెడ్ డివోర్స్. ఇందులో ఒకళ్ళు అప్లై చేస్తున్నారు, అది సెక్షన్ 13లో వస్తుంది. ఇద్దరూ పీస్ఫుల్గా అప్లై చేసుకుంటున్నాము అన్నది 13B కింద వస్తుంది. సో ఇప్పుడు మనం అసలు కంటెస్టెడ్ డైవోర్స్లో ఏవి ఉన్నాయి అనేది చూద్దామండి. దానికి గ్రౌండ్స్ ఏంటి, ఇప్పుడు ఒక డైవోర్స్ అప్లై చేయాలి అంటే ఎలా, ఏ కండిషన్స్లో చేసుకోవచ్చు అనేది. అడల్టరీ, క్రుయాలిటీ, డిసర్షన్, రిలీజియన్ కన్వర్షన్. అడల్టరీ, a crime of criminal offense where either of the spouses is involved in sexual relation with someone out of the marriage. భార్యాభర్తల్లో ఎవరైనా వాళ్ళ భార్యతో కానీ లేదు భర్తతో కానీ కాకుండా మూడో వ్యక్తితో శారీరక సంబంధం, సెక్షువల్ రిలేషన్ కలిగి ఉన్నప్పుడు దాన్ని అడల్టరీగా ట్రీట్ చేసి విడాకులు తీసుకోవచ్చండి. నెక్స్ట్ క్రుయాలిటీ అండి. క్రుయాలిటీ ఏంటి అంటే హింసించడం, అది శారీరకంగానా లేక మానసికంగానా. శారీరకంగా అంటే ఒంటి మీద దెబ్బలు పడేటట్టు కొడతాం, లేదు రక్తం రావటం, ఇంకొకటి. మానసికంగా అంటే మీరు తిట్టి లేదు ఇంకో దానికి ఏదో వేధించి వాళ్ళు మానసికంగా కృంగిపోయి హెల్త్ ఇష్యూ అవుతుంది అనేది మానసిక క్రూరత్వం అంటారు. డిసర్షన్, భార్యాభర్తల్లో ఒకళ్ళు వాంటెడ్గా రెండో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే, అంటే మీరు పిటిషన్ పెడతానికి 2 ఏళ్లలో ముందు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు వదిలేసి వెళ్ళారు అన్నప్పుడు ఈ డిసర్షన్ కింద ఒక గ్రౌండ్ అవుతుంది. రిలీజియస్ కన్వర్షన్, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భార్యాభర్తల్లో ఎవరైనా హిందూ మతం నుంచి వేరే మతానికి మారితే విడాకులకి అప్లై చేయొచ్చు రెండో వాళ్ళు. వీటికి సంబంధించి కొన్ని పాత కేసెస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి. అడల్టరీ, ఫర్ ఎగ్జాంపుల్ బర్నెట్ వర్సెస్ బర్నెట్, అది 1957 అండి. ఇంకోటి గోషక్ వర్సెస్ గోషక్ 1965, బెంటన్ వర్సెస్ బెంటన్ 1958. ఈ కేసెస్లో కామన్ ఇదేంటంటే ఐదర్ వైఫ్ రేప్ చేయబడింది, లేదు డ్రగ్స్ ఇవ్వబడింది, లేదు ఇంటాక్సికేషన్ అంటే కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్ ఆర్ సమ్ అదర్ థింగ్, అటువంటి కండిషన్లో ఉన్నప్పుడు ఆవిడ సెక్సువల్ రిలేషన్లో ఉన్నారు. సో అప్పుడు కోర్టు ఏమైందంటే అటువంటి కండిషన్స్లో దాన్ని అడల్టరీ కింద తీసుకోలేము అండ్ షీ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ అడల్టరీ అని తీర్పిచ్చారు.
అంటే ఆవిడకి ఇష్టపూర్వకంగా పాల్గొన్నారు అనేది లేదు అక్కడ. ఎవరో డ్రగ్స్ ఇచ్చారు, లేదా ఎవరితోనో ఏదో రకంగా మందు తాగటం అయింది. అటు లేదు ఇంకెవరో ఫోర్స్ఫుల్గా తనతో సెక్షువల్ రిలేషన్ చేశారు అన్నప్పుడు వైఫ్ గిల్టీ కాదు. ఆ కండిషన్స్లో భర్త డివోర్స్కి అప్లై చేయలేరు. అదే వినయ కాలియా వర్సెస్ జితేంద్రనాథ్ కాలియా 1996. ఇందులో జితేంద్రనాథ్కి పెళ్ళయింది, భార్య, తర్వాత 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఆయన వీళ్ళని వదిలేసి జాబ్ కోసమని అబ్రాడ్ వెళ్ళి అక్కడ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని అక్కడ ఆ భార్యతో పిల్లలు కన్నారు. సో ఆ టర్మ్స్లో వీణా కాలియా గారు కోర్టును అప్రోచ్ అయ్యారు. ఏమని, నా భర్త ఆల్రెడీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే శారీరక సంబంధం పెట్టుకున్నాడు, ఆ త్రూ పిల్లలు పుట్టారు. దీంట్లో వైఫ్కి డివోర్స్ ఇచ్చారండి. ఆవిడ పెట్టిన పిటిషన్ అప్రూవ్ చేసి డివోర్స్ ఇచ్చారు. ఏది, గ్రౌండ్స్ ఆఫ్ అడల్టరీ. భార్య బతికుండగానే వేరే వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకున్నారు అనే పాయింట్ బేస్ చేసుకొని వైఫ్ గ్రాంటెడ్ డివోర్స్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ అడల్టరీ. అది క్రూయాలిటీ చూద్దాం. దీపా మహాలక్ష్మి వర్సెస్ సచి రమేష్ రావు 2010 కేసు ఇది. దీంట్లో దీపా మహాలక్ష్మి రమేష్ రావుకి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పి కోర్టులో కేసు ఫైల్ చేసింది, ఆ ఫాల్స్ కేస్. సో దాని తర్వాత వెరిఫికేషన్స్, తర్వాత కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్నీ జరిగిన తర్వాత ఫాల్స్ అనేది ప్రూవ్ అయింది, విచ్ వాస్ ప్రూవ్డ్ యాజ్ ఫాల్స్. ఇక్కడ ఉంది చూడండి, which is proved as false in the court of law. So it can be considered as cruelty against husband. సో ఈ కేసులో హస్బెండ్కి కోర్టు విడాకులు మంజూరు చేసింది. నెక్స్ట్, రిలీజియన్ కన్వర్షన్. దీంట్లో భర్త పేరు సీతారాములు, భార్య పేరు విమల. ఓకే, మదన్ సీతారాములు వర్సెస్ మదన్ విమల. In this case, petitioner filed that the marriage between himself and the respondent took place according to the Hindu customs and rites. It was stated that after the birth of the 4th child, the respondent got herself converted into Christianity, and the respondent was not interested to come back to the fold of Hinduism. సో ఇందులో భర్త సీతారాములు ఈయన కేసు పెట్టాడండి, కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఏమని, నా భార్య విమల, మా ఇద్దరి పెళ్ళి హిందూ వివాహ చట్టం ప్రకారం జరిగింది. మాకు 4వ చైల్డ్ పుట్టిన తర్వాత నా భార్య క్రిస్టియానిటీలోకి మారింది. నేను హిందూ మతానికి వెనక్కి కన్వర్ట్ అయిపోమన్నా కూడా అవ్వట్లేదు అని. ఈ దీంట్లో కోర్టు సీతారాములకి విమల నుంచి విడాకులు మంజూరు చేసిందండి. నెక్స్ట్, ఇంకొన్ని గ్రౌండ్స్ చూద్దాం. మెంటల్ డిజార్డర్, venereal diseases, suppose not heard of. Renunciation. Mental disorder, it includes unsoundness of mind or such disorder which makes the person abnormally aggressive. ఇది ఏంటి అంటే, మీరు మానసిక వ్యాధి ఉండి దాన్ని సరిచేయటం అవ్వదు అన్న పక్షంలో, భార్యాభర్తల్లో ఒకళ్ళకి ఆ మానసిక వ్యాధి ఉండి దాన్ని ట్రీట్ చేయటం అవ్వదన్నప్పుడు రెండో వాళ్ళు విడాకులకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, వెనీరియల్ డిసీజెస్. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకంటే అంటువ్యాధులు ఒకళ్ళకుండి అవి తగ్గవు అని తెలిసినప్పుడు విడాకులు తీసుకోవచ్చు. సపోజ్ నాట్ హర్డ్ ఆఫ్. పెళ్ళైంది, భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు 7 సంవత్సరాల పాటు వాళ్ళ వేరే వర్డ్స్ ఏమీ తెలియలేదు, వాళ్ళ గురించి ఏమీ వినపడలేదు అన్నప్పుడు విడాకులకు అప్లై చేయొచ్చు. రెనౌన్సియేషన్ అంటే సన్యాసుల్లో కలవటం, అంటే ఫ్యామిలీని వదిలేసి దైవిక మార్గంలో వెళ్ళిపోతాము అన్నప్పుడు రెండో వాళ్ళు డివోర్స్ అడగడానికి అర్హం. ఒక కేసు చూద్దామండి.
మెంటల్ డిజార్డర్ ఆర్ ఇన్సానిటీ. దీంట్లో హరంజిత్ కౌర్ అండ్ భూపేందర్ సింగ్ గిల్ వీళ్ళిద్దరు ఉన్నారండి. దీంట్లో అపిలెంట్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ డిజార్డర్ సిన్స్ బిఫోర్ హర్ మ్యారేజ్. ద సేమ్ వాజ్ నాట్ డిస్క్లోజ్డ్ టు ద రెస్పాండెంట్. ఇక్కడ హస్బెండ్ సరిగ్గానే ఉన్నారు, భార్య మెంటల్ డిజార్డర్తో ఉంది అండ్ రెస్పాండెంట్ వచ్చేసి హస్బెండ్ అండి. హస్బెండ్ రెస్పాండెంట్, వైఫ్ అపీలెంట్. ఓకే, అకార్డింగ్ టు ది మెడికల్ it was advised that the respondent that the disease is incurable and she might become danger to the respondent. సో ఇది మెడికల్ దీని ప్రకారం లేదు, ట్రీట్ చేయడం అవ్వదు అని చెప్పి రెస్పాండెంట్కి ఇచ్చేయటం అయింది ఇన్క్యూరబుల్ డిసీజ్. అండ్ ఆవిడ హస్బెండ్కి డేంజర్ కింద కూడా అవ్వగలదు అని తెలిసింది. సో కోర్టు హస్బెండ్కి డివోర్స్ గ్రాంట్ చేసింది. వెనెరియల్ డిసీజెస్ పి రవికుమార్ వర్సెస్ ఎస్ కోకిల. ఇది 2013 కేసు. సో దీంట్లో హస్బెండ్ కేసు ఫైల్ చేశారండి. ఏమని అంటే తన వైఫ్కి HIV పాజిటివ్ వచ్చింది, సో అది కమ్యూనబుల్ డిసీజ్ కాబట్టి విడాకులు ఇవ్వండి అని. కోర్ట్ ఆఫ్టర్ థర్డ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీలు చేసి అంటే HIV కాబట్టి భార్యాభర్తల్లో ఒకళ్ళకుంటే రెండో వాళ్ళకి రావచ్చు కాబట్టి ఈ రవికుమార్కి ఉందా అనేది కూడా చెక్ చేసుకుని లేదు అనేది తేలిన తర్వాత ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అండ్ టెస్ట్ ద కోర్ట్ గ్రాంటెడ్ డివోర్స్. హస్బెండ్కి డివోర్స్ శాంక్షన్ చేసింది. తర్వాత ఇప్పుడు మనం వైఫ్కి ఉన్న స్పెషల్ గ్రౌండ్స్ చూద్దామండి. మనం ఇందాకటి వరకు చూసిన వాటిల్లో భార్యాభర్తలు ఇద్దరూ అప్లై చేయొచ్చు, బట్ అండర్ సెక్షన్ 13లో సబ్ క్లాస్ 2 కింద వెళ్తే ఓన్లీ భార్య మాత్రమే విడాకులు పొందడానికి అర్హురాలు. ఆ కండిషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో మొదటిది పిరియాక్ పాలిగమస్ మ్యారేజ్, ఇంకోటి రేప్, సొడమీ ఆర్ బెస్టిలిటీ, థర్డ్ వన్ రెపుడియేషన్ ఆఫ్ మ్యారేజ్. సో ఇది చూద్దాం. ఫస్ట్ ద పిరియాక్ పాలిగమస్ మ్యారేజ్. ఇదేంటి అంటే హస్బెండ్కి పెళ్ళయింది కానీ చెప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సో అట్లాంటి కండిషన్స్లో రెండో భార్య నాకు పెళ్ళికి ముందే తనకి భార్య ఉంది కాబట్టి విడాకులు ఇవ్వండి అని అడగడానికి వీలుంది. రెండు రేప్, సోడమీ అండ్ బెస్టిలిటీ. దీంట్లో ఇఫ్ హస్బెండ్ హ్యాస్ సిన్స్ ద సోలమైజేషన్ ఆఫ్ మ్యారేజ్ బీన్ గిల్టీ ఆఫ్ రేప్, సోడమీ ఆర్ బెస్టిలిటీ, అంటే హస్బెండ్ పెళ్ళైన దగ్గర నుంచి ఈజ్ గిల్టీ ఆఫ్ రేప్, సోడమీ ఆర్ బెస్టిలిటీ. రేప్ మామూలుగా మనం అనుకుంటాం భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం ఓకే కదా అని, కానీ భార్య ఇష్టం లేకుండా బలవంతంగా తనతో సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే దాన్ని కూడా రేప్ కిందగానే పరిగణిస్తారు. తర్వాత సోడమీ, అన్యాచురల్ పద్ధతుల్లో సెక్స్ చేయటానికి ఫోర్స్ చేస్తే దాన్ని సోడమీ కింద తీసుకోవచ్చు. థర్డ్ బెస్టిలిటీ, భర్త భార్య మీద క్రూరత్వాన్ని ప్రదర్శించినప్పుడు కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ రెపుడియేషన్ ఆఫ్ మ్యారేజ్. ఇది when the marriage was solemnized before she attained the age of 15 years and she has repudiated the marriage but before the age of 18. తనకి 15 సంవత్సరాలకు ముందు పెళ్ళయింది. ఎందుకంటే మనకి చాలా తెగలు
కులాల్లో 15 ఏళ్ళకి పెళ్లి చేయటం అనేది సాంప్రదాయం. వాళ్ళకు 15 ఏళ్ళకి పెళ్లి చేయొచ్చు అని. సో అట్లాంటప్పుడు 15 ఏళ్ళ లోపు పెళ్ళైతే 15 తర్వాత పెళ్లి చేస్తే ఇది కుదరదు. ఆవిడకి 15 ఏళ్ళు వచ్చేలోపు పెళ్లి చేశారు, కానీ ఆవిడ విడాకులు కావాలి అనుకుంటే తనకి 18 ఏళ్ళు వచ్చేలోపు విడాకులకు అప్లై చేసి విడాకులు తీసుకోవచ్చు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒక కేసులో ప్రీ యాక్ట్ ఆఫ్ పాలిగమస్ది. పెళ్ళికి ముందు భార్య ఉంటామా లేకపోతే భార్య ఉందని చెప్పకపోవటమా. ఈ కేసులో వెంకటరామయ్య వర్సెస్ పాటిల్, వేర్ ఎ మ్యాన్ హ్యాడ్ 2 wives, one of whom sued for divorce. And while the petition was pending, he divorced the second wife. సో ఇక్కడ ఏంటంటే హస్బెండ్కి 2 భార్యలు ఉన్నారు. అందులో ఒకళ్ళు విడాకులకి అప్లై చేశారు. ఆ కేసు కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు ఈయన 2వ వాళ్ళకి విడాకులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దెన్ హీ అరైవ్డ్ దట్ సిన్స్ హీ వాజ్ లెఫ్ట్ ఓన్లీ విత్ 1 wife అండ్ ద పిటిషన్ షుడ్ బి డిస్మిస్. ఇప్పుడు ఆయన ఉన్నాడంటే విడాకులు ఇచ్చేశాడు కాబట్టి నాకు ఇప్పుడు ఒకటే భార్య ఉంది, సో ఇది ప్రీ యాక్ట్ పాలిగమస్ కాదు, నాకు ఒకటే భార్య ఉంది కాబట్టి కేసు కొట్టేయండి అన్నారు. కానీ ద కోర్ట్ రిజెక్టెడ్ ది ప్లీ. కోర్ట్ ఏమైందంటే పెళ్ళికి ఇప్పుడు అప్లై చేసిన టయానికి నీకు 2 భార్యలు ఉన్నారు కాబట్టి ఇది పనికిరాదు, సో డివోర్స్ అప్రూవ్ చేసింది 2వ వాళ్ళకి. నెక్స్ట్ ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్. సో ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఒకసారి చూద్దాం. Irretrievable breakdown of marriage simply means that the spouses are unable to live happily and comfortably together. Simply means that the spouses are unable to live happily and comfortably together. కలిసి హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నారు అన్న దీంట్లో ఇది ఇచ్చారు. కానీ ఇది ఎట్లా? ద సుప్రీం కోర్ట్ క్యాన్ డిజాల్వ్ అ మ్యారేజ్ by exercising its inherent powers under Article 142 of Constitution. సో ఈ మిగతా విడాకులు లేదు మిగతా పద్ధతుల్లో విడాకులు ఏ కోర్టులో అయినా అప్లై చేయొచ్చు, ఫ్యామిలీ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హైకోర్టు, ఎక్కడైనా. కానీ ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్ ఓన్లీ సుప్రీం కోర్టు మాత్రమే ఇవ్వగలదు. అది ఆర్టికల్ 142 అధికరణ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన ప్రత్యేక పవర్స్తో ఇవ్వగలదు. సుప్రీంకోర్టు హ్యాస్ అబ్జర్వ్డ్ divorce cannot be granted just on the grounds of irretrievable breakdown of marriage if the party seeking divorce on the ground is himself or herself at fault. It can be granted in those cases where both parties have leveled such an allegation against each other that marriage appears to be practically dead. The parties cannot live together. ఇది ఎవరో ఒకళ్ళ తప్పు ఉంది అన్న దగ్గర అడిగి తీసుకోవటానికి కుదరదు. అది ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు ఉండలేరు, అది ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోలేని అలిగేషన్స్ చేసే పరిస్థితి వస్తే తప్ప ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పింది సుప్రీంకోర్టు. సో ఈ వీడియో మీకు కొంచెం నచ్చింది అంటే దయచేసి షేర్ చేయండి.